మీ బిజినెస్ ప్రమోషన్ యాడ్స్ కోసం లేదా పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, పదవీ విరమణలు మొదలగు అన్ని కార్యాలకు మా 69 టీవీని సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ. నేను సుమాంజలి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జూబ్లీహిల్స్ లో గౌడ ఆత్మీయ సమ్మేళనం. నవీన్ యాదవ్ కు గౌడ సంఘాల ఏకగ్రీవ మద్దతు. నల్లగొండ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం. ఫిర్యాదులు చేసిన ఫస్ట్ ఇయర్ విద్యార్థులను మళ్లీ వేధించిన సీనియర్స్. సంగారెడ్డిలో గొల్ల కుర్మ యాదవ్ల సదర్ సమ్మేళనం. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి నేతలతో ఘనంగా నిర్వహణ. పుల్కల్ మండలం ముదిమాణిక్యం పాఠశాలలో క్షుద్ర పూజల కలకలం. భయాందోళనలో గ్రామస్తులు, తల్లిదండ్రులు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, సంగారెడ్డి ఐబీ వద్ద గొల్ల కుర్మ యాదవులు సదర్ సమ్మేళనంలో పాల్గొన్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ జూలకంటి ఆంజనేయులు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ ఆనంత కిషన్, కూన సంతోష్, సదర్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు ప్రదీప్ యాదవ్, సదర్ ఉత్సవ కమిటీ సభ్యులు శ్రీశైలం బాలు, మహేష్, నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు. కుటుంబ యాదవులు ప్రతి సంవత్సరం ఈ కార్తీక పౌర్ణమి రోజు కుటుంబ యాదవులతో పాటు సమస్త కులాలు అందరూ కూడా ఈ సదర్ ఉత్సవాల్లో పాల్గొంటూ వస్తున్నారు. ఈ కార్తీక పౌర్ణమి సందర్భంలో, సదర్ ఉత్సవాల సందర్భంలో మీ అందరికీ శుభాకాంక్షలు. అందరికీ కూడా ఈరోజు అన్ని దేవాలయాల దగ్గర బోనస్ వచ్చే నెక్స్ట్ మున్సిపల్ చైర్మన్ క్యాండిడేట్ కూడా చెప్పేస్తున్నారు. ఇక ప్రదీప్ ఉన్నాడు, బాలు ఉన్నాడు, శ్రీశైలం ఉన్నాడు, సతీష్ ఉన్నాడు, శరత్ ఉన్నాడు, నాగు ఉన్నాడు, సతీష్ ఉన్నాడు, కిరణ్ ఉన్నాడు, అరుణ్ ఉన్నాడు, నవీన్ ఉన్నాడు, ఇంకా ఒక్క సతీష్ ఉన్నాడు. ఇంకా చాలా మంది నన్ను ఫాలో అవుతున్న కార్యకర్తలు ఇక్కడ ఉన్నారు. నాకు మొన్న పోయిన ప్రతి సంవత్సరం అంటే ఈ మధ్యలో ఈ సదర్ ఉత్సవాల ఏర్పాటు చూడాలని అంటే పోయిన సంవత్సరం, అంతకుముందు సంవత్సరం మరి మన పండుగల స్పెషలిస్టు తోపాజీ అనంత కిషోర్ గారికి బాధ్యత చెప్పడం జరిగింది. ఏ పండుగ వచ్చినా మన తోపాజీ అనంత కిషోర్ ఏర్పాటు చూస్తారు. మీ అందరూ కూడా తెలుసు. పాటలు వాడేవాళ్ళు చాలా చక్కగా వాడారు. ఓకే అమ్మా, మీరు మళ్ళొకసారి ఏంటంటే జగ్గారెడ్డిని పిలవండి, పులి సింహాలను పిలవకని పిలిచారు. అది ఎప్పుడన్నా పెట్టుకుంటున్నాడు పులి సింహం అని. ఆ పులి సింహం యొక్క వంచనాన్ని ప్రతి పంకి వాళ్ళు పెట్టుకుంటున్నాడు, దాని గాలి పోయింది.
అదే మీరు ఎక్కడైనా నిలబడితే ఎక్కడైనా పులి వచ్చింది, ఎక్కడైనా సింహం వచ్చింది, ఎక్కడైనా వచ్చిందని ఎప్పుడు సరిపోతుంది. సంగారెడ్డి కూడా మీ అందరూ కూడా చెప్తున్నా, నేను వచ్చినాలో పుట్టుకాదే తెలుసు కదా, నా వచ్చిన పుట్టుకాదే పులి పంజా సింహం తూపుడు నా దగ్గర ఉంటుంది, కానీ పక్కన బొమ్మలు వేసుకోండి నేను అందరికీ కూడా తెలుసు. కానీ నాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఈరోజు ఇంత చక్కగా మీరందరూ ఎంజాయ్ చేస్తూ పాటలు ఎంజాయ్ చేస్తూ దున్నపోతులతో మీరు ప్రదక్షిణ చేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని కుర్మ యాదవులు ప్రతి సంవత్సరం వారికి సంబంధించిన కుల యావస్తు కుల పెద్దలు, కుల నాయకులు, కుల కార్యకర్తలు, కుల ప్రజలు అందరూ కూడా అనేకమై ఒకటి ఇంత మంచి కార్యక్రమాల్లో మీరందరూ భాగస్వాములై సంగారెడ్డి ప్రజలకు ఉత్తేజపరుస్తూ సంగారెడ్డి ప్రజలని మీలో ఒకరిగా చేస్తూ మీరు ఆనందపడుతూ వారికి ఆనందాన్ని ఇస్తూ ఒక మంచి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. శ్రీకృష్ణ భగవానికి, శ్రీకృష్ణ భగవానికి, శ్రీకృష్ణ భగవానికి, పరమేశ్వర భగవానికి, దుర్గా భవానీ మాతాకి, లక్ష్మీనారాయణ భగవానికి, లక్ష్మీ నరసింహస్వామి భగవానికి. నల్గొండ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేపింది. ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ను సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ర్యాగింగ్ చేశారు. ఈ నెల 4వ తేదీన ర్యాగింగ్ ఘటన జరిగింది. బాధిత విద్యార్థులు ఫిర్యాదు చేసిన ప్రిన్సిపల్, హాస్టల్ వార్డెన్ పట్టించుకోలేదని ఆరోపించారు. గత నెల 31వ తేదీన హాస్టల్లో సెకండ్ ఇయర్ మెడికల్ స్టూడెంట్స్ ర్యాగింగ్కు పాల్పడ్డారు. తమపైనే ఫిర్యాదు చేస్తారా అని 4వ తేదీన 2వ సంవత్సరం విద్యార్థులు మళ్లీ ర్యాగింగ్కు పాల్పడ్డారని బాధితులు ఆరోపణ. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని మధురనగర్లో గౌడ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్కు గౌడ సంఘాలు ఏకగ్రీవంగా మద్దతు ప్రకటించాయి. ఈ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్, సినీ నటుడు సుమన్, హస్తకళల కార్పొరేషన్ చైర్మన్ నాయుడు, సత్యనారాయణ గౌడ్, బీసీ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, చిన్న శ్రీశైలం యాదవ్, ఇతర ముఖ్య నేతలు, గౌడ సంఘం నేతలు తదితరులు పాల్గొన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నవీన్ యాదవ్ గెలుపు కోసం కృషి చేయాలని వారి సందేశాన్ని తెలియజేస్తున్నా. ఇది నియోజకవర్గానికి ఉప ఎన్నిక, కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించారు. మనందరం కూడా ఐక్యంగా ఉండాలి. తోటి బలహీన వర్గాలకు సీట్ వచ్చినప్పుడు మనం సంఘీభావం చెప్పాలి. మన బాధ్యత అనేటువంటి అంశం కొరకు మాత్రం ఇక్కడ జమైతా ఉన్నాం. సో ఎజెండా డివియేట్ కాకుండా మనకు శక్తి ఉన్నంత వరకు ఆ ఇళ్లవతలిచ్చిన బలాన్ని ఉపయోగించుకొని సర్వాయి పాపన్న పౌరుషత్వాన్ని ప్రదర్శించే విధంగా నవీన్ యాదవ్ గెలుపు కొరకు మన యొక్క బాధ్యతను గుర్తు చేయాలని సందర్భంగా కోరుతా ఉన్నా. ఆ అంశం కొరకే ఈ సమావేశం, ఆత్మీయ సమావేశం, వనభోజన సమావేశం మీద జరుగుతూ ఉంది. కాబట్టి దయచేసి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి నాట్ ఓన్లీ గౌడ సోదరులే కాక మిగతా బలైన వర్గాల కులాలు గాని, మైనార్టీలు గాని, దళితులు గాని, క్రిస్టియన్స్ గాని, ఇతరులు ఎవరైనా సరే మన వాళ్ళు ప్రభావితం చేయగలిగితే వాళ్ళ ఇంటికి వెళ్లి నవీన్ యాదవ్ గెలుపుకు సంబంధించి మరి యువకుడు కష్టపడి పనిచేయగలిగే శక్తి ఉన్నది. ఆయన వెనుక గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ మొత్తంగా, అన్నిటికంటే ముఖ్యంగా హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా గత 3-4 నెలలుగా పనిచేస్తున్నటువంటి సందర్భంలో ఆయన గెలిపించడం ద్వారా మనందరం కలిసి ఐక్యతను నిరూపించుకునేటువంటి అవకాశం వచ్చింది. కాబట్టి దయచేసి నేను అందరినీ పేరు పేరున కోరుతున్నా. మాట్లాడే సందర్భంలో మన యొక్క ఆలోచన విధానం కట్టే కొట్టే తెచ్చడానికి దగ్గర ప్రసంగాలు, పొలిటికల్ డ్యాన్సులు కాదు. కాబట్టి
1-2 minutes అందరూ మాట్లాడితే అందరు కూడా చెప్తుంటే మేము మాట్లాడామనే అంశం కాబట్టి సమయాన్ని ఎక్కువగా తీసుకోకుండా నవీన్ యాదవ్ గెలుపుకు మనం ఏ విధంగా సహకరించగలుగుతాం, ఎవరి ఆలోచన వాళ్ళ ఆలోచనను ప్రదర్శించే ప్రయత్నం ద్వారా మన అభ్యర్థి, మన సోదరుడు, మన బలహీన వర్గాల బిడ్డ ఆయనకు మద్దతు ఇచ్చేటువంటి సభలో కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా కోరుతాను. మహేశ్వరం మరో చేవెళ్ల కావద్దు. కొండా విశ్వేశ్వర్రెడ్డి పీకుతాడు, సబితా ఇంద్రారెడ్డి ఎక్కడ నాటుతాదో చెప్పండి. కార్తిక్ రెడ్డి, అందల శ్రీరాములు యాదవ్. సో అలా 1 వీక్ వ్యవధిలో మనకి ఒక ఎవ్రీడే 50 చప్పున ఆన్ యావరేజ్ వచ్చారు అని మనం చూడొచ్చు. సో అలా అయితే 50 ఒక ప్రతిరోజు 50 ఒక 6 days వేసుకున్నా మనకి కొంచెం సీజబుల్ అమౌంటే ఉంది. కాకపోతే ఒక విషయం ఏంటంటే టోటల్గా భోజనం చేసే విద్యార్థులు, టీచర్స్ కానీ స్టాఫ్ కానీ కూడా 6,000 మంది ఉన్నారు. సో 6,000 మందిలో ప్రతిరోజు 50 మంది వస్తుంటే అది అలార్మింగ్ ఫిగర్ అనేది వాళ్ళు రికగ్నైజ్ చేశారా లేదా అనేది కూడా ఒకటి మ్యాటర్ ఆఫ్ మన డేటా ఉంది. ఇప్పటి వరకు అంటే మనము డే వైజ్ గా చూసుకుంటే ఒక ఫిగర్ ఒక 300 మెంబర్స్ అనేది స్టమక్ పెయిన్, వామిటింగ్, డయేరియా డిఫరెంట్ సిమ్టమ్స్ ఉన్నాయి. స్టమక్ పెయిన్ తీసుకుంటే కొంచెం ఎక్కువ మంది, వామిటింగ్ ఇంకొంచెం తక్కువ, డయేరియా ఇంకొంచెం తక్కువ అనేది ఉంది. సో ఈ ఫిగర్ని కూడా మళ్ళీ మా మెడికల్ టీం అక్కడే ఉన్నారు. ఏ సిమ్టమ్స్తో వచ్చారని ప్రతి పేషెంట్ని కూడా వీఆర్ స్టిల్ ఇన్వెస్టిగేటింగ్. సో హోల్ అండ్ సోల్గా ఫిగర్ అనేది ఇప్పుడు చెప్పలేము. ఏంటంటే అయితే ఇప్పటి వరకు ఎవరిది లేదండి. స్టూడెంట్స్ అందరూ కూడా ఎవరైతే వచ్చి మెడిసిన్స్ తీసుకున్నారో వాళ్ళు మళ్ళీ క్లాసెస్ అటెండ్ అవుతున్నారు. ఇప్పుడు ఇంకా మనకి అవుతోంది, శాంపుల్ కలెక్షన్ అవుతుంది. ఈ టోటల్ ఎక్సర్సైజ్ అయిపోవడానికి ఇంకొంచెం గంటలు పడుతుంది. మళ్ళీ మేము ఇక్కడే కన్వీన్ అయ్యి ఈవినింగ్ వరకు ఒక ప్రిలిమినరీ రిపోర్ట్ ఇస్తాము. టోటల్ కంటామినేషన్ ఏంటి ఏది అనే దానికి మనము టెస్ట్ రిజల్ట్స్ అవైట్ చేస్తాం. ఫస్ట్ మనం దీన్ని కంటైన్ చేయడానికి చూస్తాము. నెక్స్ట్ మళ్ళీ ఇది ఫర్దర్గా రిపీట్ అవ్వకుండా ఉండడానికి. సో దాని తర్వాత డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఆల్సో గవర్నమెంట్ విల్ గివ్ us some SOP, హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆల్సో. దాన్ని బట్టి దే విల్ టేక్ నెసరీ యాక్షన్. చాలా మంది విద్యార్థులకి డయేరియా సింప్టమ్స్ ఉన్నాయి అని న్యూస్లో రావడంతో ఈరోజు మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఒక 6గురితో ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేశారండి. దాంట్లో మనకి సబ్ కలెక్టర్ తెనాలి, ఆర్జేడి ఎడ్యుకేషన్, డిఎస్ఓ, తర్వాత ఫుడ్ ఇన్స్పెక్టర్, తర్వాత మనకి డిఎస్పీ గారు, ఇట్లా 6గురిని మళ్ళీ అసలు ఏంటి ఈ ఎస్ఆర్ఎంలో కాలేజ్లో పిల్లల పరిస్థితి ఏంటి, ఎంత విషమంగా ఉంది, లేకపోతే చాలా ఎక్కువగా ఎగ్జాజరేట్ చేసిన ఫిగర్స్ ఇవి, నిజాలేంటి, కంటామినేషన్ ఏదన్నా ఉంటే దానికి సోర్స్ ఏంటి, దాన్ని ఎలా ఎలిమినేట్ చేయాలి, ఫస్ట్ దాన్ని ఐడెంటిఫై చేయండి, దాన్ని కంటైన్ చేయండి అని చెప్పి ఒక కమిటీని వేయడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఈరోజు పొద్దునే కూడా మనం ఎస్ఆర్ఎం యూనివర్సిటీ హాస్టల్ మెస్ని విజిట్ చేయడము, తర్వాత అక్కడున్న మెడికల్ క్లినిక్ ఏదైతే ఉందో దాన్ని విజిట్ చేయడము, దాని తర్వాత మొత్తం కాలేజ్కైనా వాటర్ సోర్స్ ఎక్కడి నుంచి ఉంది ఏంటి అని విజిట్ చేయడం, ఈ 3-4 పాయింట్స్ని విజిట్ చేశాము. సో అక్కడ నుంచి కూడా ప్రతి సెంటర్ నుంచి ఫుడ్ శాంపిల్స్ కానీ వాటర్ శాంపిల్స్ కానీ తీసుకోవడం జరిగింది. వాళ్ళు ఫుడ్ ఏదైతే వండుతున్నారో అక్కడ గ్రోసరీస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, అలానే ఏ ప్రొసీజర్ ఫాలో అయ్యి వాళ్ళు వండుతున్నారు, అక్కడ పనిచేసే వాళ్ళు ఎలా అన్ని ప్రోటోకాల్ ఫాలో అవుతున్నారా లేదా, FSSAI స్టాండర్డ్స్ ప్రకారం ఉన్నాయా లేదా అని చెప్పి డీటెయిల్గా కూడా ఇంకా మనకి టీం అక్కడే ఉన్నారండి. 2 టీమ్స్ ఉన్నాయి. సో వాటిని పెట్టి ఆ ఇన్వెస్టిగేషన్, ఆ ఎంక్వైరీ ఆన్గోయింగ్గా ఉంది. అలానే మెడికల్ క్లినిక్ వాళ్ళకి ఏదైతే ఉందో దాంట్లో లాస్ట్ 1 వీక్గా ఎంతమంది స్టూడెంట్స్ వచ్చారు, ఏ సిమ్టమ్స్తో వచ్చారు, వచ్చిన టోటల్ పీపుల్లో ఎంతమంది స్టమక్ పెయిన్, వామిటింగ్, డయేరియా సిమ్టమ్స్లో వచ్చారు, అలాంటి డీటెయిల్స్ కూడా కొంచెం తీసుకోవడం జరిగింది.
దాంతోపాటు వాటర్ అనేది అసలు ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి ఎలా వస్తుంది, అది సిఆర్డిఏ నుంచి మరియు బయట పురగల నుంచి వాళ్ళు తీసుకున్నారు. సో దాన్ని వాళ్ళు ఇంటర్నల్గా ఏ ప్యూరిఫికేషన్, ఏ ట్రీట్మెంట్ మెకానిజంని ఫాలో అవుతున్నారు, అదంతా కూడా ఎలా చేస్తున్నారని ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళతో వెళ్ళి చూసాము. ఆ శాంపుల్స్ కూడా తీసుకున్నాము. వేరియస్ పాయింట్స్, ఇన్లెట్స్లో శాంపుల్స్, అలానే అవుట్లెట్ శాంపుల్స్ కూడా తీసుకున్నాము. సో ఏదైతే మనం వాటర్ని వాష్రూమ్స్లో వాడతామో, ఏదైతే వాటర్ని వీళ్ళు తాగడానికి వాడుతున్నారో, ఏదైతే వాటర్ని ఫుడ్ వండడానికి వాడుతున్నారో అన్ని శాంపుల్స్ కూడా తీసుకున్నాము. సో వాటన్నిటిని కూడా ఇప్పుడు టెస్ట్ చేసి మనం రిజల్ట్స్ని అవైట్ చేస్తున్నాము. దాన్ని బట్టి ఎంత మాత్రం అక్కడ మనకి ప్రాబ్లం ఉంది అనేది మనము నిజంగా నిర్ధారించవచ్చు. దాని ప్రకారం మనం కరెక్టివ్ యాక్షన్స్, మెజర్స్ని తీసుకోవడానికి చూస్తామండి. మీరేమన్నా గుర్తించారు? మేము వెళ్ళినప్పుడు వాళ్ళు మాకు ఏం చెప్పారంటే, ప్రైమరీగా ఎప్పుడన్నా ఇలాంటి ఫుడ్ రిలేటెడ్ సమస్య వస్తే నాన్ వెజిటేరియన్ ఐటమ్స్లో ఉంటాయి కాబట్టి లాస్ట్ 2-3 డేస్గా చికెన్, ఎగ్ అనేది వాళ్ళు తెప్పించడం ఆపేశారు. పూర్వం ఏ వెండర్తో అయితే తెప్పిస్తారో అది కూడా ఫస్ట్ ఇప్పుడు మార్చేశారు. ఇమీడియట్గా అయితే చికెన్, ఎగ్ సర్వ్ చేయట్లేదని చెప్పారు. వాటర్ కూడా వాళ్ళు RO వాటరే ఇస్తున్నాము అని చెప్పారు. అయినా కూడా వాటర్ని మనం మినిమం టెస్ట్ చేయడానికి మనకి H2Sతో టెస్ట్ చేస్తాము, దానికి 48 hours పడుతుంది. సో అందుకని ఇప్పుడు అవైట్ చేస్తున్నాం రిజల్ట్స్. ఇమీడియట్గా అయితే ఎవరైతే పేషెంట్స్ మనకి NRIలో ఒక 2 అడ్మిట్ అయ్యారో వాళ్ళతో ఇప్పుడు మాట్లాడడం జరుగుతుంది. సో బయట స్టూడెంట్స్ తిన్నారా లేకపోతే కాలేజ్లోనే తిన్నారా అనేది చూస్తే బయట తిన్న వాళ్ళు కూడా ఉన్నారు, కానీ కాలేజ్లో తిన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో సమస్య ఏదైతే ఉంది అని మనం కొంచెం అనుకోవచ్చు, కానీ పుల్కల్ మండలం ముదిమాణిక్యం గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో క్షుద్ర పూజల కలకలం. కార్తీక పౌర్ణమి సందర్భంగా నిన్న అర్ధరాత్రి క్షుద్ర పూజలు నిర్వహించిన గుర్తు తెలియని వ్యక్తులు పాఠశాల ఆవరణలో ముగ్గులో పసుపు కుంకుమ వేసి క్షుద్ర పూజలు చేశారు. భయాందోళనలో గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు. మీకు సంజన ఫోన్ చేసి చెప్పలేడా? జర తొందర రా, ఎందుకంటే పిల్లల తల్లిదండ్రులు చాలా రచ్చ చేస్తుంది. అరే చాలా ఘోరంగా ఉందన్నాడా. ఒకసారి సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట యుఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘ నాయకుల ధర్నాకి దిగారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు కాలేజీలు బంద్ ప్రకటించడంతో 3 రోజులుగా విద్యార్థులు ఇంట్లోనే ఉంటున్నారని మనస్తాపం చెంది విద్యార్థులు ఏమైనా చేసుకునే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కాలేజీలు తిరిగి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని, రాజ్భవన్ ముట్టడిస్తామని హెచ్చరించారు.
అధికారులు కావచ్చు, కలెక్టర్ కావచ్చు, మా విద్యార్థి మా ఉద్యమం ప్రభుత్వం మీద అధికారుల మీద రాకపోవడం పోతుంది. కాబట్టి ఇక్కడ అధికారులు కానీ ఇక్కడ ఎవరైనా మా విద్యార్థి ఉద్యమాల సపోర్ట్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, కాబట్టి ఏసీ అధికారులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరినీ కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేయడానికి ఈరోజు కలెక్టరేట్ కార్యాలయం ముందు ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొనడం జరిగింది. గంటల ముందు ఆందోళన కార్యక్రమం చేస్తూ ఉండేది. ఎందుకంటే విద్యార్థులందరూ గుర్తుంచుకోవాలి. ఇవాళ విద్యార్థుల రాయల చెరువుకు గండి పలు గ్రామాలు జలమయం. తిరుపతి సత్యవేడు నియోజకవర్గంలోని కేవీబీపురం మండలంలోని ఓల్డ్ పాతపాలెం రాయల చెరువు రిజర్వాయర్ తెగిపోవడంతో గురువారం ఉదయం నుంచి హరిజనవాడ, పాతపాలెం తదితర గ్రామాల్లో తాటిమాని ఎత్తు నీళ్లు రావడంతో గ్రామంలోకి ఆ గ్రామాల ప్రజలందరూ మండల కేంద్రానికి ప్రతి ఒక్కరూ వచ్చేస్తున్నట్లు సమాచారం. ఇది రాజులు కైలు విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం గంగచొల్లపెంట జ్ఞానానంద ఆశ్రమంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా జ్ఞానానంద ఆశ్రమ పీఠాధిపతి యోగానంద భారతి స్వామి భక్తులకు గాలిలో విభూతి సృష్టించి అందజేశారు. స్థానిక జ్ఞానలింగేశ్వర స్వామి ఆలయంలో భక్తులకు విభూతి సృష్టించి ఇవ్వడం వలన కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతుంటారు. 2 తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కుండలిని యోగా విద్యను నేర్చుకునేందుకు ఈ ఆశ్రమానికి వస్తుంటారని తెలిపారు. మీరు చేయబెట్టారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జూబ్లీహిల్స్ లో గౌడ ఆత్మీయ సమ్మేళనం, నవీన్ యాదవ్ కు గౌడ సంఘాల ఏకగ్రీవ మద్దతు. నల్లగొండ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం, ఫిర్యాదులు చేసిన ఫస్ట్ ఇయర్ విద్యార్థులను మళ్లీ వేధించిన సీనియర్స్. సంగారెడ్డిలో గొల్ల కుర్మ యాదవుల సదర్ సమ్మేళనం, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి నేతలతో ఘనంగా నిర్వహణ. పుల్కల్ మండలం ముదిమాణిక్యం పాఠశాలలో క్షుద్ర పూజల కలకలం, భయాందోళనలో గ్రామస్తులు, తల్లిదండ్రులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నేను సుమాంజలి, సైనింగ్ ఆఫ్. మీ బిజినెస్ ప్రమోషన్ యాడ్స్ కోసం లేదా పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, పదవీ విరమణలు మొదలగు అన్ని కార్యాలకు మా 69 టీవీని సంప్రదించగలరు.